'నరకాసుర' 2 అవర్స్ 15 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన ఈ సినిమా ఇప్పుడు ప్రైమ్ వీడియోలో రెంట్‌కి స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా చూసాక నాకైతే బిలో యావరేజ్ ఫీల్ వచ్చిందండి. అన్నీ బాగానే స్టార్ట్ అవుతాయి. కానీ అసలు స్టోరీతో వీళ్ళు లాస్ట్‌లో ఇచ్చిన కంక్లూజన్ అంటే మగ, ఆడ ఇంకో మూడో జాతి అందరూ ఒకటే సమానంగా ఈ భూమి మీద ఉండాలని. కానీ ఆ కంక్లూజన్‌కి సినిమాలో ఉన్న స్టోరీకి అసలు పెద్ద కనెక్షన్ లేనట్టు ఇర్రెలెవెంట్‌గా అనిపించింది. హీరోకి రివెంజ్ విషయంలో అర్ధనారీశ్వరుల్ని పూజించే హిజ్రాస్ హెల్ప్ చేస్తారు. అది కూడా క్లైమాక్స్ వైపు వెళ్తున్నప్పుడు. అప్పటి వరకు అంటే చివరి 40 మినిట్స్ ముందు వరకు అసలు క్లారిటీ లేని విధంగా స్క్రీన్ ప్లే, అన్నెసెసరీ సీన్స్ చాలానే ఉన్నాయి ఫస్ట్ హాఫ్‌లో. లాస్ట్ 40 మినిట్స్‌లోనూ ఇంకా ఫస్ట్ హాఫ్‌లో చూపించిన ట్రాన్స్‌జెండర్స్ రన్ టైమ్‌లో ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది అంతే. మిగతాది ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్‌లో మాట్లాడదాం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫస్ట్ హాఫ్‌లో సెకండ్ హీరోయిన్ అలియాస్ మీనాక్షి రోల్‌లో చేసిన హీరోయిన్ గారు స్టోరీ నెరేట్ చేసినప్పుడు ఆ ఒక్క 5 మినిట్స్ కొంచెం ఇబ్బంది పెడుతుంది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే దీనికి పెద్ద స్టోరీ అంటే ఏమి ఉండదు. స్టార్టింగ్‌లో ఒక మెయిన్ క్యారెక్టర్ ఇలా శివ అనే ఒక అతను నరకాసురుడిగా మారాడంటూ ఆ కథని నెరేట్ చేస్తే సినిమా మొత్తం ఫ్లాష్ బ్యాక్ మోడ్‌లోకి వెళ్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్‌లో శివ అనే హీరో ఎవరు, ఏం జరిగిందన్నదే స్టోరీ. ఇక ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ చూసే ముందు కొంచెం ఎంకరేజ్ చేద్దామని ఒక విషయం మీతో షేర్ చేస్తున్నా. ఇది పెయిడ్ ప్రమోషన్ ఏం కాదు. దిస్ ఈజ్ నాట్ ఏ పెయిడ్ ప్రమోషన్. మాకు తెలిసిన వాళ్ళు కొందరు 'హలో బేబీ' అనే పేరు గల ఫస్ట్ ఫీమేల్ ఓరియెంటెడ్ హ్యాకింగ్ ఫిల్మ్ అది. అది కూడా విత్ సింగిల్ క్యారెక్టర్‌తో మూవీ తీశారు. ఒకవేళ ఈ సినిమా రిలీజ్ అయ్యాక బాగోకపోతే బాలేదనే జెన్యూన్‌గా చెప్తా. ఏదో మా వాళ్ళే కదా అని పార్షియాలిటీ అయితే చూపించను. కాకపోతే ఇప్పుడెందుకు ప్రమోట్ చేసి ఎంకరేజ్ చేస్తున్నానంటే పాపం వీళ్ళకి మిగతా పెద్ద సినిమాల్లాగా పెయిడ్ ప్రమోషన్స్ పెద్ద హడావిడి చేయలేరు. బట్ ఇటువంటి ఒక అటెంప్ట్‌ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేసి తీరాలి. రీసెంట్‌గా కష్టపడి ఆదిత్య మ్యూజిక్‌లో లిరికల్ సాంగ్‌ని రిలీజ్ చేశారు. టు బీ ఆనెస్ట్ లిరిక్స్ అండ్ కంప్లీట్ సాంగ్ అయితే నాకు చాలా నచ్చింది. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చా, మీరు ఒక్కసారి వినండి. మీకు నచ్చి మీ ప్లేలిస్ట్‌లో ఒక సాంగ్ కూడా అవ్వచ్చేమో. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో అనేది సెకండరీ. బట్ ఈ ముందు ఏదో మన చేతుల్లో ఉన్నదో మనం చేసి ఎంకరేజ్ చేయాలని ఒక చిన్న అప్రోచ్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. ప్లస్ పాయింట్స్. ఈ 'నరకాసుర' సినిమాలో నాకు మెయిన్‌గా నచ్చింది ఈ హిజ్రాల కాన్సెప్ట్‌తో కొన్ని ఆకట్టుకునే ఫ్రెండ్లీ సీన్స్‌ని తీయడం. ఇంకా సినిమాలో మంచి క్వాలిటీ అయితే ఉంది. ఆ విజువల్స్ అవి చూసాక ఎక్కువే ఖర్చు పెట్టారని తెలుస్తుంది. సాంగ్స్ వినడానికి, చూడడానికి కూడా బాగున్నాయి. గ్రాండ్‌గా కనిపించాయి. 'పలాస' సినిమా హీరో యాక్టింగ్ బాగుంది. కానీ హీరో కూడా లిమిటెడ్‌గానే ఉన్నట్టు అనిపించింది. మైనస్ పాయింట్స్. సెకండ్ హాఫ్‌లో యూజ్ చేసుకోవడానికి చాలా క్యారెక్టర్స్‌ని పెద్ద పెద్ద సీన్స్‌తో, ఫోర్స్డ్ కామెడీతో ఫస్ట్ హాఫ్ అంతాకి స్టోరీ ఏముందనేలా ఫీల్ తెప్పించేలా రన్ చేశారు. క్లైమాక్స్‌లో స్టార్ట్ అవుతుంది స్టోరీ. అది కూడా చాలా రొటీన్ అండ్ ప్రిడిక్టబుల్. ప్యారలల్‌గా ఫ్లాష్ బ్యాక్ 2, 3 క్యారెక్టర్స్ నుండి కన్‌ఫ్యూజ్ చేసే స్క్రీన్ ప్లేతో రన్ అవుతూ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. స్టార్టింగ్‌లో బావ-మరదల స్టోరీ ఎందుకుందో తెలీదు. మంచిగా ఒక సాంగ్‌తో ఆ లవ్ స్టోరీని క్యూట్‌గా చూపిస్తారు. కానీ అది అంతసేపు చూపించడానికి పెద్దగా హెల్ప్ అవ్వలేదు. సెకండ్ హాఫ్‌లో ఒక్క పాయింట్ దగ్గర తప్ప. ఇంకా సెకండ్ హీరోయిన్‌తో చెప్పించే రొమాంటిక్ ఫ్లాష్ బ్యాక్, ఆ టైంలోని కామెడీ నిజంగా అసలు అవసరమా ఈ సీన్ అనిపించింది. ముందే చెప్పాను కదా, ట్రాన్స్‌జెండర్స్‌ని కూడా సమానంగా చూడాలని కంక్లూజన్ ఉందని. బట్ అది బలవంతంగా పెట్టినట్టు ఉంది. అక్కడే జరిగే స్టోరీకి, ఈ కంక్లూజన్‌కి రిలవెంట్‌గా లేదు. నాజర్ గారి రోల్, విలన్ రోల్‌లో కానీ, హీరోని కానీ ఫుల్ ప్లెడ్జ్డ్‌గా యూజ్ చేసుకున్నట్టు అనిపించలేదు. చాలా డైలాగ్స్ మలయాళంలో ఉంటాయి. అవి సబ్‌టైటిల్స్‌తో చూడకపోతే అర్థం కాదు. సో ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, నా వరకు సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదు. కానీ ఆ సెకండ్ హాఫ్ వరకు రావాలంటే ఫస్ట్ హాఫ్‌ని దాటాలి. అది దాటేలోపు సినిమా మీద ఇంట్రెస్ట్ తగ్గుతూ వస్తుంది ఫస్ట్ హాఫ్‌కి. ఇట్స్ ఎ గుడ్ అటెంప్ట్ బట్ నో ప్రాపర్ స్టోరీ విత్ ఫ్యూ అన్నెసెసరీ సీన్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.